తెలుగు సాహిత్య సుధా వికాసానికి స్వాగతం. ఈనాడు కరుణశ్రీ గారి మొదటి సంపుటం అందాం దీన్ని పుష్ప విలాపం మొదలు పెడదాం అనుకున్నాం కదా. పుష్ప విలాపంలోంచి ఆయన ఒరిజినల్గా రాసినప్పుడు పుష్ప విలాపం అంతా పద్యాలే ఉంటాయి. కానీ ఘంటసాల మాస్టర్ దాన్ని రికార్డ్ చేసినప్పుడు ఏం చేశారంటే కొన్ని పద్యాలు తీసేసి పద్యాలు కాసిన పద్యాలు తీసుకుని వచనం పెట్టారు మధ్యలో. ఎందుకంటే కాంటిన్యూటీ ఉండాలి కదా. ఎందుకు కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయడం కోసం కొద్ది వచనం పెట్టారు. సో వచనం ఎప్పుడన్నా వచ్చిందంటే అది మాస్టర్ రికార్డ్ చేసిన పాటలో అది. నేను కోటం నాకు తెలిసినంత వరకు శాస్త్రి గారు రాశారు, అవి కూడా మాస్టర్ రాయించుకున్నారు. అందుకోసం ఒరిజినల్గా ఆయన రాసిన వాటిలో నాకు తెలిసినంత వరకు వచనం లేదు, అన్ని పద్యాలే. మొట్టమొదటి పద్యం, చేతులారంగ నిన్ను పూజించు కొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను. చేతులారంగ నిన్ను పూజించు కొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను. గంగలో మున్గి ధౌతవల్కలము కట్టి పూలు కొనితేరనరిగితి పుష్పవనికి. మీరు చూసేసి ఉంటారు తేడా. ఆముక్త మాల్య నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ పద్యాలు ఆల్మోస్ట్ నేనేం చెప్పక్కర్లేదు, మీకు అందరికీ అర్థమైపోతాయి. కానీ నాకు తెలిసిన ఇంకోసం ఎక్కువ కామెంట్స్ చేయక్కర్లే. నేను మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు పంపించండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అన్నీ తేలిగ్గా తెలిసిపోతాయి. చేతులారంగ నిన్ను పూజించు కొరకు, చేతులారంగా అంటే చేతుల నిండా, చేతులు సంతృప్తిగా చేతుల నిండా నిన్ను పూజించు కొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను. ఆ సమయాల్లో పల్లెటూళ్ళల్లో అలాంస్ అవి ఉండవు కదా. అందుకోసం వాళ్ళకి అలాం ఏంటంటే కోడి. పొద్దున కోడి కూస్తుంది, అది తెల్లారుజామున సూర్యుడు రావటం మొదలుపెట్టంగానే అది కోడి కూస్తుంది, అది అలాం వాళ్ళకి. కోడి కూయంగానే మేలుకొంటి నేను. కోడి కూయంగానే లేచేశాను నేను, మేలుకున్నాను నిద్రలోంచి. గంగలో మున్గి ధౌత వల్కలము కట్టి పూలు కొనితేరనరిగితి పుష్పవనికి. గంగలో మునిగి అంటే గంగ అన్నప్పుడు ఇక్కడ గంగా నది మాత్రమే కాదు, పవిత్రమైన నీటిని పరిశుభ్రం చేసే ఏ నీటినైనా గంగా అనొచ్చు. మనుషులు తాగే నీళ్లను కూడా, ప్రాణానికి అత్యవసరమైన నీళ్లు తాగటాన్ని ఆ నీళ్లను కూడా గంగా అంటాం. ఇది చాలా ప్రసిద్ధి జరిగిన చాటు ఉంది కదా. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్. తిరుపమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలున్. ఇది అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ మొట్టమొదటి క్విజ్ ప్రశ్న, ఇది రాసింది ఎవరు? సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000. డబ్బున్న వాళ్ళకి సిరి, ఇక్కడ రెండు అర్థాలు. ఇక్కడ సిరి అంటే డబ్బున్న వాళ్ళు, లక్ష్మీదేవి ఉన్న వాళ్ళకి సిరిగల వానికి, డబ్బున్న వాళ్ళకి చెల్లును తరుణులు 16,000. 16,000 మంది అమ్మాయిల్ని చూసుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికైనా, అంటే ప్రేమించడానికైనా, కలిసి ఉండటానికి 16,000 మంది ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే సిరిగలవాడు, ఆయన డబ్బు ఉన్నవాడు. ఎందుకంటే లక్ష్మీదేవి పక్కనే ఉంటుంది కదా, బోల్ డబ్బు ఆయనకి. ఇంకోసం తరుణులు అంటే కృష్ణుడికి గోపికలు 16,000 గోపికలు అంటారు కదా. కృష్ణుడికి విష్ణుమూర్తికి 16,000 గోపికలు ఉన్నారు. తగ పెండ్లాడన్, ఆయన పెళ్లి చేసుకోవడానికి 16,000 మంది ఉన్నారు. ఎందుకంటే డబ్బు ఉన్నాడు కాబట్టి భోజనాలు పెట్టగలడు, ఇళ్ళు ఇవ్వగలడు వాళ్ళందరికీ. తిరుపెమునకిద్దరాండ్రా, తిరుపెము అంటే అడుక్కుని తినేవాళ్ళకి, బెచ్చగాడికి ఇద్దరాండ్రా, ఇద్దరు భార్యల. అంటే శివుడు, శంకరుడు, శివుడు
బిచ్చగాడని చెప్పాను కదా, ఆది భిక్షువు. ఆది భిక్షువు వాడినేమి అడిగేది, బూడిదిచ్చే వాడినేమి అడిగేది, ఏమి కోరేది, నేను ఏమి అడిగేది. ఇది రెండో ప్రశ్న. ఈ పాట రాసింది ఎవరు? ఆది భిక్షువు వాడినేమి అడిగేది, బూడిదిచ్చే వాడినేమి అడిగేది, ఏమి కోరేది, వాడినేమి అడిగేది. ఆది భిక్షు అంటారు. తర్వాత ఎప్పుడు మాట్లాడదాం. ఆయన దేవుణ్ణి పట్టుకుని బిచ్చగాడని చెప్పి ఎందుకు అంటాం అంటే ఇప్పుడు మళ్ళీ దూరం వెళ్ళిపోతాం. అందుకోసం నేను ఆ డిస్కషన్ ఇప్పుడు తేవట్లేదు. తర్వాత ఎప్పుడైనా విచారిద్దాం దాని అర్థం ఏమిటో. తిరుపమునకు ఇద్దరనరా పరమేశ, ఓ శివుడా, గంగ విడువు పార్వతి చాలని. గంగ నా మొహాన్ని పారేసాయి, పార్వతి చాలు నీకు. ఇక్కడ గంగ అంటే గంగాదేవిని కాదు, మంచినీళ్ళు. ఈ రాసిన ఆయన పల్నాడులో తిరుగుతుంటే బాగా వేడిగా ఉందిట, నీళ్ళు ఎక్కడ దొరకలేదు. దొరికితే అప్పుడు ఈ పద్యం చదివేట. ఇంత వేడి, గుంటూరు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ గుంటూరు కదా పల్నాడు, విపరీతం వేడిగా ఉంటుంది ఎండాకాలం. అక్కడ తిరుగుతూ అప్పుడు అన్నట్ట, గంగ నాకు వదిలిపెట్టవయ్యా, నేను తాగుతాను, నీళ్లు తాగుతానని. అలా ఇక్కడ గంగ అంటే గంగా నది కాదు కదా, మంచినీరు. రెండో ప్రశ్న నోట్ చేస్తున్నారు కదా, ఇది ఎవరు రాశారని చెప్పి. మొదటి ప్రశ్న అనుకున్నాం కదా, ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్నలు కూడా వస్తాయి, మూడో ప్రశ్నలు వస్తాయి. అందుకోసం ఎక్సైట్ అవుతున్నాను. గంగలో మునిగి ధౌత వల్కలము కట్టి. ధౌత అంటే తెల్లని, ఉతికిన తెల్లని. ధౌత వల్కలములు, వల్కలం అంటే బట్టలు, తెల్లటి బట్టలు కట్టుకుని. ధౌతి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాను, అనుకోవటం ధౌత నుంచి. ధౌత వల్కలములు కట్టి పూలు కొనితేరా, పూలు కొనితేరన్, పూలు తీసుకురావడానికి అరిగితి పుష్పవనికి. ఒక పూల తోటకి వెళ్ళాను పూలు తీసుకొద్దామని చెప్పి. ఇక్కడ చూడండి, మనం ఎలా చూస్తాం. నిజమైన కవికి మనకి తేడా ఏమిటంటే, ఎంత వాళ్ళ మనసు ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే ప్రతి చిన్నది చూస్తూ ఉంటారు. రవికాంతనితో కవి కాంతును కదా, సూర్యుడు కనబడిన కూడా కవి కనిపిస్తాయి అంటే అర్థం ఏంటి? మనసులో ఉన్న భావాలు కవికి తెలుస్తాయి, సూర్యుడికి తెలియవు. మన మనసు సూర్యుడికి కనబడుతూ ఉంటే, సూర్యుడు రశ్మి మెదడులోకి వెళ్ళిందంటే మన పని అయిపోయినట్టే. కానీ ఇప్పుడు అందుకోసం రవి ప్రసరించిన ప్లేస్ అదే మెదడులో ఉన్న ఆలోచనలు కవికి తెలియదు. రవికాంతనితో కవి కాంతును కదా, రవి కనబడిన కూడా కవి కనిపిస్తాయి, ఎందుకంటే వెళ్ళి చూడగలడు. అందుకోసం ఈయన ఎంత సెన్సిటివ్ భావాల్ని, సున్నితమైన భావాలు, పూలు ఏమనుకుంటున్నాయి, ఇవన్నీ ఈయన ఆలోచించగలరు. అది బాగా అర్థం చేసుకోండి. ఈ పద్యాలు మనం మాట్లాడుతున్నప్పుడు అందరం చూస్తాం ఒకటే సంఘటన, వాళ్ళు వేరుగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ సెన్సిటివ్ మైండ్ ఉండటం వలన వాళ్ళు వేరే విధంగా ఇంకా లోతుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ పద్యం చదివినప్పుడు ఫస్ట్ చేతులారంగా, ఇంకో చోట కూడా వస్తుంది ఇదే పదం, ఇదే ఫ్రేజ్. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈ పద్యం ఎవరు రాశారు? ఇది రాసిన ఆయన పేరు కూడా చెప్పండి. క్విజ్లో రెండో ప్రశ్న ఇది. చేతులారంగా శివుని పూజింపడేని, చేతులు నొప్పి శివుడికి పూజ చేయించుకోవడం ఇష్టం. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టం. శివుడికి ఏమో చేతులు నొప్పెట్టుగా పూజ చేయించుకోవటం, అభిషేకం చేయటం, ఇవన్నీ ఆయనకి ఇష్టం. అది చేయకపోతే హరికి ఏమి ఇష్టం? విష్ణుమూర్తికి ఆయన కీర్తి, ఆయన మంచి పనులు, వాటి గురించి చెప్పుకోవటం ఇష్టం ఆయనకి. ఇప్పుడు మనం చేస్తుంది అదే, నోరు నవ్వంగా హరికీర్తి నుడు అని. అంత హరి గురించే మాట్లాడుకుంటున్నాం మనం, నోరు నొప్పెట్టేట్టుగా. అది ఎందుకు విష్ణుమూర్తికి అది ఇష్టం, నోరు నొప్పెట్టేట్టుగా హరికీర్తి చేయటం ఇష్టం. దయయు సత్యంబు లోనుగా తలపడే అని, మనసులో దయాను, సత్యం, దయ, కరుణ, ఇవన్నీ శాస్త్రి గారి రచనలు బాగా కనిపిస్తాయి. ఆయనకి ఇష్టమైన పద్యం కూడా ఇది.
దయయు సత్యంబు లోనుగా తరపడేనే, మనం మనసులో అనుకోపోతే దయ సత్యం కలుగ నేటికి తల్లుల కడుపు చేయటం. అటువంటి వాళ్ళు పుట్టడం తల్లికి భారం. తల్లికి కడుపు చేయటం, కడుపు నొప్పి. తల్లి ఇంత కష్టపడి ప్రసవ వేదన ఉండి మంచి పిల్లల్ని కంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే తల్లి సంతోషిస్తుంది. లేకపోతే పడిన బాధలన్నీ వృధా అయిపోతాయి కదా. అందుకని కడుపు చేయటం అంటారు దాన్ని. ఈ పద్యం ఇది ఎవరు రాశారు? తర్వాత ఇంకో కొద్ది అడ్వాన్స్డ్ పీపుల్కి ఇంకో చిన్న ప్రశ్న ఇస్తాను. మూడో ప్రశ్న, ఇది ఎక్స్ట్రా క్రెడిట్కి. దీని వృత్తం ఏమిటి? పద్యాలు వృత్తాలుగా ఉత్పమాల ఉత్పలమాల, చంపకమాల, ఆటవేలది, సీసం, తేటగీతి ఇవన్నీ ఉంటాయి కదా. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నొడువడేని. అందులో అది ఏదో చెప్పండి నాకు, ఏ వృత్తమో చెప్పండి. బట్ టైం ఉంటే ఎప్పుడు తర్వాత ఎప్పుడన్నా చేద్దాం. మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. దానికోసం చాలా కష్టపడద్దు, ప్రయత్నం చేయండి. అప్పుడు చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. అది ఒకటో లైను, రెండో లైన్ కదా. అందులో యతి ఎక్కడుందో కూడా చెప్పండి. ఏ పదాల మీద యతి ఉంది? దీనికి మీకు తెలియాలి ముందర, ఇది ఏ వృత్తమో తెలియాలి. దానికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. అది కనుక్కోగలిగితే అందంగా ఉంటుంది. లేకపోతే మీరు వరి అవ్వద్దు దాని గురించి. తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం ఇవి, ఈ వృత్తాల గురించి. మళ్ళా రేపు కలుసుకుందాం. ఈ చిన్న పద్యంతో, చాలా మంచి పద్యంతో మొదలుపెట్టాం. చాలా ఆలోచనలు వచ్చాయి నాకు, చాలా. అందుకోసం ఒక పద్యంతో ఆపుతున్నాను. రేపు వీలుంటే 2 పద్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉంటాను. రేపు కలుసుకుందాం.